మీరు మానసికంగా చాలా స్ట్రాంగ్‌గా ఉండాలనుకుంటున్నారా? అయితే ఈ 4 పనులు అస్సలు చేయకండి. మిమ్మల్ని లైఫ్‌లో ఢీకొట్టే వాళ్ళే ఉండరు. అవేంటో తెలుసా? సీఓ. కోకో. సి అంటే కంపారిజన్. కంపారిజన్ అంటే అవతల వాళ్ళతోటి నేనే ఇలా ఉన్నాను. వాళ్ళ లైఫ్ భలే ఉంది. ఈ కంపారిజన్ ఎవరి దగ్గరలో అయితే ఉంటుందో వాళ్ళకి తృప్తనేది ఉండదు. మనశ్శాంతి ఎప్పుడూ ఉండదండి. ఎంత వచ్చినా కానీ నాకన్నా వాళ్ళు బాగున్నారు. నాకన్నా వాళ్ళు సాధించగలరు. ఈ కంపారిజన్ ఎప్పుడైతే మీరు ఆప్ చేస్తారో కంపారిజన్ ఎప్పుడు చేసుకోవాలో తెలుసా? మనతో మనం చేసుకోవాలి. మనం పాస్ట్ టెన్స్‌లో ఎలా ఉన్నాం? ఇప్పుడు ప్రెజెంట్ టెన్స్‌లో ఎలా ఉన్నాం? ఏం మార్చుకోవాలి? 2025 నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఇప్పుడు ఏం మార్చుకోవాలి? మనతో మనం కంపేర్ చేసుకోవడం మొదలుపెట్టుకోండి. మీ లైఫ్ చాలా సూపర్‌గా ఉంటుంది. ఇక నంబర్ 2 ఓవర్. ఓవర్ రియాక్టింగ్, ఓవర్ ఇన్వాల్వ్‌మెంట్. అసలు ప్రతి దాంట్లో కూడా మనమే దూరిపోవటం, ప్రతిదీ పర్ఫెక్ట్‌గా ఉండాలనుకోవటం, ప్రతిదీ మనకే తెలుసనుకోవటం, అన్నీ నా సమక్షంలోనే జరగాలి, అన్నీ నాకు తెలిసే చేయాలి. ఇది ఓవర్ మేనేజ్‌మెంట్ అండి. ఇది దృఢంగా ఉండేవాళ్ళు ఎవ్వరు చేయరండి. ఎవ్వరి పనులు వాళ్ళకి అప్పచెప్తారు. మన పని మాత్రమే మనం చూసుకోవాలి. ఎవరి పనులు అది వాళ్ళ బాధ్యత. వాళ్ళకే అప్పచెప్తారు దృఢంగా ఉండేవాళ్ళు. ఇలా మానసికంగా వీక్‌గా ఉండేవాళ్ళే అన్నీ నాకే కావాలి, అన్నిట్లో నేనే దూరిపోవాలి అనుకుంటూ ఉంటే మనశ్శాంతిని దూరం చేసుకుంటారు. లైఫ్‌లో కూడా ముందుకెళ్ళలేరు. ఇక నంబర్ 3 సి. సీఓ అన్నా కదా! నెక్స్ట్ సి వచ్చేసి కంప్లెయింట్లండి. ఇతరుల పట్ల, రిలేషన్‌షిప్ పట్ల, వాళ్ళ పట్ల, వీళ్ళ పట్ల, మన పట్ల పొద్దుగూకులు కంప్లెయింట్లు ఇచ్చుకుంటూ, చాడీలు చెప్పుకుంటూ ఇలాంటివి ఉండేవాళ్ళు ఎప్పుడు స్ట్రాంగ్‌గా ఉండరండి. స్ట్రాంగ్‌గా ఉండేవాళ్ళు బాగా అబ్జర్వ్ చేయండి. అసలు వాళ్ళ వల్లే నేనిలా ఉన్నాను. వీళ్ళ వల్లే నేనిలా ఉన్నాను. వాళ్ళు అలా చేయటం వల్లే నా లైఫ్ ఇలా ఉంది. ఆ పరిస్థితులు అలా ఉండకుండా ఉంటే బాగుండేది. నేను బాగుండేవాడిని. ఇలా కంప్లెయింట్లు మాని మీరు చేయగలిగిన పనిని సక్సెస్‌ఫుల్‌గా ముందుకు చేసుకుంటూ వెళ్ళండి. అప్పుడే మీరు మానసికంగా చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. ప్రశాంతంగా కూడా ఉంటారు. ఇక నంబర్ 4 లాస్ట్ ఓవర్ థింకింగ్ అండి. అంటే ఏ పని స్టార్ట్ చేసినా కానీ ఇది అవుతుందో లేదో, ఇది ఇలా అవుతుందేమో, రేపు ఎలా అవుతుందేమో, మొన్న ఇలా అయింది కదా! ప్రతి దానికి కూడా ఓవర్‌గా థింక్ చేయటం వల్ల ఆ పని ముందుకు సాగిపోదు. మీ పని కూడా సక్సెస్ అవ్వదు. ఏ ఆలోచనైనా థింకింగ్ చేయాలి. మంచిగా ఆలోచించాలి. దానికి ఒక ఫుల్ స్టాప్ ఉండాలి. ఓవర్‌గా థింక్ చేసేది అలాంటి వాళ్ళు ఎప్పుడు స్ట్రాంగ్‌గా ఉండలేరండి. ముందుకు కూడా వెళ్ళలేరు. కాబట్టి అతిగా ఆలోచించే అలవాటుని వదిలేయండి. ఈ 4 అలవాట్లు మీరు వదిలేసారంటే మీరు లైఫ్‌లో చాలా స్ట్రాంగ్‌గా ఉంటారండి. మీరు మానసికంగా కూడా చాలా ప్రశాంతంగా కూడా ఉంటారు. మరి మీలో ఈ సీఓలో ఏ అలవాటుంది? మీరు ఏది మార్చుకుంటున్నారు? నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేస్తారా?